Assalamualaikum. Welcome to Reshma Creations. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కోసం చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు కదా, చాలా డిఫికల్ట్ రాదు, పేపర్ కటింగ్ సపరేట్ చేసుకోవాలని చెప్పేసి అవేమీ అవసరం లేకుండా జస్ట్ ఆల్తీ బ్లౌజ్ తోటి 2 minutesలో ఎలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసేసుకుని 1 మీటర్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్కి మీటర్ క్లాత్ ఉంటే ఎక్కడ జాయింట్స్ పడకుండా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 మీటర్ క్లాత్ తీసేసుకొని ఓపెన్ సైడ్ ఉంది కదా, మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇక్కడికి ఈ అన్ఫోల్డ్ సైడ్ మన సైడ్కి ఉండాలి. ఫస్ట్ ఈ ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ కింద క్రాస్ ఉంది కదా క్లాత్, ఇదంతా కట్ చేసుకొని నీట్గా ఇది ఆల్తీ బ్లౌజ్ జస్ట్ ఇలా తీసేసుకొని ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడు ఇంకా ఈ సైడు ఇలా రెండు ఇలా మడత పెట్టేసుకొని ఈ కింద ఒక మార్కింగ్ వేసుకోండి ఫస్ట్. ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ పట్టి కుట్టుకోవడానికి ఒక వేలేడమైన ఇంకొక మార్క్ ఒక లైన్ వేసుకుంటే ఈ లైన్ నుంచి మన ఆల్తీ బ్లౌజ్ కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి తీసుకుని ఈ షోల్డర్ పార్ట్ దగ్గర ఇక్కడ ఇలాగ బ్లౌజ్ టైట్ పట్టేసుకుని ఈ షోల్డర్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ లైన్ ఈ వీపు పాటు ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఈ నెక్ విడ్త్ మనకు ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఉంది కదా అక్కడ ఒక మార్క్, ఈ లెంత్ ఇక్కడ ఒక మార్క్, మళ్ళీ సేమ్ బ్లౌజ్ ఇలానే పట్టేసుకొని ఈ నెక్ విడ్త్ మరి ఇలా రాకూడదు మళ్ళీ ఇలా రాకూడదు. బ్లౌజ్ మనకి ఇలా స్ట్రైట్గా ఇలా ఫిట్గా పట్టేసుకుంటే మనకు నెక్ లెంత్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నెక్ దగ్గర ఒక లైన్ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ చాలు. ఈ నెక్ మనకి ఇక్కడికి ఉంది, దీని పక్కన ఒక 1/2 ఇంచ్ చాలు, ఇంతవరకు ఒక మార్క్. ఇంకా తర్వాత ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి హ్యాండ్కి మధ్యలో జాయింట్ ఉన్న ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లౌజ్ పార్ట్కి ఇంకా ఈ హ్యాండ్ పార్ట్కి మధ్యలో జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఈ స్టిచ్చింగ్కి అంటే ఈ కుట్టుకి కిందికి కాకుండా పైకి రావాలి. ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి మనకి జాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా ఒక మార్క్ వేసుకొని ఇక బ్లౌజు ఈ లూజ్ ఉంది మనకి, ఇంత లూజ్ ఉంది, ఇక్కడికి ఒక మార్క్ వేసుకున్నాక ఈ నెక్ లైన్ నుంచి ఈ నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, ఇక్కడి వరకు ఒక బాక్స్ షేప్లో మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మెల్లిగా రౌండ్ షేప్ తీసుకుంటే మనకు నెక్ వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్కి ఇక్కడ వరకు మనకు షోల్డర్ పెడుతుంది. ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం ఇంకొక లైన్ తీసుకొని ఈ మార్క్కి ఈ షోల్డర్ మార్క్కి ఒక ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా ఒక మార్క్. ఇక్కడ కూడా అంతే సేమ్, నెక్ అయితే ఎలా రౌండ్ మనం షేప్ చేసుకున్నామో ఆర్మ్ దగ్గర కూడా ఇలాగా ఒక రౌండ్ షేప్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ మనకు బ్లౌజ్ లూజ్ ఇంత ఉంది, స్టిచెస్లోకి ఒక 3 వేలమైన అంటే ఒక 3 ఇంచు కానీ 2 ఇంచు కానీ స్టిచెస్లోకి తీసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్.
బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇటు సైడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా 4 ఫోల్డ్ 4 మడతలు, ఇలాగ 4 మడతలు వేసుకొని దీనికి కూడా ఓపెన్ సైడ్ ఆపోజిట్లోనే ఉండాలి. కొంతమంది ఇలాగ వేసేస్తారు, ఇలా రావాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ కోసము ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని, ఇది పైపింగ్ కోసం ఒక 1/2 ఇంచు సరిపోతుంది. బ్లౌజ్ మనకు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ వరకు మనకు హ్యాండ్ లెంత్ ఉంది. ఇక్కడ ఒక మార్కింగ్, బ్లౌజ్ లూజు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒక మార్కింగ్, ఇది లెంత్. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఇలా కలుపుకుంటూ డ్రాయింగ్ వేసుకోవాలి. ఈ షేప్లో మనకు హ్యాండ్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చెస్లో కావాలి కదా, ఇది. ఇంకా దీనికి పైన ఇక్కడ వరకు కరెక్ట్ లెంత్, ఇంకా స్టిచ్చింగ్ 1 ఇంచు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ క్రాస్ కటింగ్ అని చెప్పాను కదా, అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగ తీసేసుకొని ఆల్తి బ్లౌజ్ తోటి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ నుంచి ఈ క్రాస్ పట్టి జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం పైన ఫస్ట్ బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు వచ్చుకున్నాం కదా, ఈ స్టిచెస్కి వదిలేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంత ఉంది లెంత్, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ ఉంది. మనకు క్రాస్ పట్టి అటాచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వరకు మనకు లెంత్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇలా మడిచేసి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఈ లెంత్లో కావాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలాగా జస్ట్ ఇలా క్రాస్ వేసుకోవాలంతే, ఇలా క్రాస్ రావాలి. క్రాస్ కటింగ్కి ఇంకొక మెథడ్ ఏమంటే, మనకు క్లాత్ క్రాస్ వచ్చిందా లేదా అని చెప్పడానికి ఇక్కడ పైన సైడ్ ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది క్లాత్, ఇలాగా. ఇది కూడా ఇలా కూడా చూసుకున్నా క్రాస్ కటింగ్ మనకు వచ్చేసింది. జస్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకొని మనకున్న క్లాత్లో ఇలా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది అంతే. ఇంకా షోల్డరు ఆర్మ్ హోల్ సేమ్ అలానే డ్రాయింగ్ చేసేసుకొని నెక్ కొంచెము బ్లౌజ్ లెంత్ తోటి డ్రాయింగ్ వేసుకోవాలి. నా ఫ్రంట్ పార్ట్ ఇంతవరకు కావాలని ఇది మడత పెట్టేసాం కదా, ఇక్కడికి ఒక మార్క్. నెక్ విడ్త్ ఇంత ఉంది, షోల్డర్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకున్న తర్వాత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడైనా హుక్స్ పట్టి వైపే చూసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టి సైడ్ నెక్ ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి హుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మనము స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు విడిచిపెట్టాం కదా,
ఈ లెంత్ వదిలేసి ఈ బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా, మనం స్టిచ్చింగ్కి ఇంత పైపింగ్ వేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాం. అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా అలానే ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి లాగకుండా జస్ట్ బ్లౌజ్ ఎలా ఉందో షేపు అలానే పెట్టేసి ఇక్కడికి ఒక మార్క్. మనకు బ్లౌజ్ నెక్ ఇక్కడ వరకు ఉంది ఫ్రంట్ సైడ్. ఈ నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలానే ఒక మార్కింగ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పట్టీ వేసుకోవాలి కదా. ఈ నెక్ పైపింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ నెక్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ క్రాస్ పట్టీ అటాచ్ చేస్తున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ వరకు ఒక మార్క్. ఇది పట్టీ లెంత్. పట్టీ లెంత్ తీసుకున్నాక మళ్ళీ సెంటర్లో ఒక టక్ వేసుకుంటాం. ఆ టక్ కోసము ఒక 1/2 ఇంచ్, ఈ టక్కు కోసం ఒక 1/2 ఇంచ్. మళ్ళీ క్రాస్ పట్టీ అటాచ్ చేసుకోవాలి కదా, చూడండి ఈ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టీ అటాచ్ చేసుకోవాలి, దానికి ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఈ లెంత్కి ఈ షేప్కి ఇక్కడ నుంచి ఇలా ఒక క్రాస్ షేప్ వేసుకుంటే మార్కింగ్ అయిపోతుంది. ఈ సైడ్లో కూడా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఇలా చిన్నగా ఒక షేప్ తీసుకుంటే అయిపోతుంది, అంతే. ఇది క్రాస్ కటింగ్ అంతే. ఇంకా స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళైతే 1 మీటర్ క్లాత్ తీసేసుకోవాలి. పెద్దగా మార్కింగ్ ఏం అవసరం లేదు. మా ఆల్తీ బ్లౌజ్ తోటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. క్రాస్ పట్టీకి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా మనము, ఫ్రంట్ పార్ట్తోనే ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని మీద ఒక మార్కింగ్ వేసుకుంటే ఇంతవరకు మనకు ఈ విడ్త్లో క్రాస్ పట్టీ కావాలి. మళ్ళీ బ్లౌజ్ తీసుకొని క్రాస్ పట్టీ వచ్చేసి ఇంత ఉంది, కింద ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి మన క్రాస్ పట్టీ లెంత్ ఉందో అంత తీసుకొని మళ్ళీ కుట్టడానికి ఒక 1/2 ఇంచ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టక్ ఉంది కదా, ఈ టక్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా చూసుకొని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి ఈ మార్కింగ్ నుంచి ఇలా డ్రాయింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్కి తగ్గట్టుగా క్రాస్ పట్టీ వచ్చేస్తుంది, అంతే. ఇంకా ఇది బ్యాక్ సైడ్ పట్టీ కోసం క్లాత్. అంతే అండి, క్రాస్ కటింగ్. వేరే టేప్స్ మళ్ళీ సపరేట్ పేపర్ కటింగ్స్ ఏమీ లేకుండా మనకు ఆల్ది బ్లౌజ్తోనే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అల్లా హాఫీజ్.